ఫ్రెండ్స్, మీ యొక్క ధ్యాస చాలా చాలా ముఖ్య పాత్ర మీ జీవితంలో పాత్ర పోషిస్తుంది ఫ్రెండ్స్. అదేంటంటే ధ్యాస. ఇప్పుడు మీరు నా వీడియో చూస్తున్నారంటే మీరు నా వీడియో చూడాలనే ధ్యాస మీకు ఉంది కాబట్టి చూస్తున్నారు. ఓకే. ఇప్పుడు నేను మీకు వీడియో ఇక్కడ రికార్డ్ చేస్తున్నాను. అంటే నేను మీకు వీడియో అందించాలనే ధ్యాస నాకు ఉంది కాబట్టి నేను మీకు ఈ వీడియో మీకు తీయడం జరుగుతుంది. అట్లా మీ ధ్యాస దేని మీద ఉంది? ఓకే. ఎదుటి వ్యక్తిని తిట్టాలని ఉందంటే మీ ధ్యాస ఆటోమేటిక్ వెళ్ళి తిడతారు. ఓకే. లేదా మీ ధ్యాస తిండి మీద ఉంది. ఇప్పుడు వెళ్ళి నేను ఒక ఏదో మీకు నచ్చింది వంటకం వెజ్ బిర్యానీ తినాలని ఉందనుకో, మీ ధ్యాస వెళ్ళి ఆ వెజ్ బిర్యానీ తయారు చేస్తారు. అలాగే మీ ధ్యాస ఎక్కడికో షాపింగ్ వెళ్ళాలని ఉందనుకో, మీరు ఆ షాపింగ్ వెళ్తారు. మీ ధ్యాస. ఓకే. మీ ధ్యాస ఏదుంటే అక్కడ సృష్టి చేయబడుతుంది. కాబట్టి మీరు సమయాన్ని ఎక్కువ సమయం దేని మీద ధ్యాసతో ఉంటున్నారు అన్నది మీ దగ్గరకు వచ్చేస్తుంది అది. ఓకే. కాబట్టి ధ్యాసతో చాలా ప్రాబ్లం. ఓకే. మీ ధ్యాస ఈ 24 గంటల సమయంలో రోజులో దేని మీద ఎక్కువ పెడుతున్నారు అది మీ దగ్గరకు వస్తుంది. మీ ప్రమేయం లేకుండా, మీరు కోరుకోకుండా, మీరు ధ్యాస పెట్టకుండా ఏది మీ దగ్గరకు రాదు. కాబట్టి మీరు మంచి పనుల మీద పెడుతున్నారా, మంచి ఆలోచనల గురించి ధ్యాస పెడుతున్నారా, చెడు ఆలోచనల గురించి పెడుతున్నారా, మీ ఇష్టం. మీకు చెడు దాని మీద ధ్యాస ఉంటే మీరు ఆ చెడు పనులు చేస్తూ ఉంటారు అనమాట. ఓకే. సో మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయి మీకు? ఓకే. ఒకసారి మీరు ఎరుకతో గమనించుకోండి. మీ ధ్యాస దేని మీద ఉంది, ఎటువంటి ఆలోచనల మీద ఉంది మీ ధ్యాస. సో ఇదేంటి మీ లైఫ్లో అదే వస్తుంది. ఓకే. మీరు బయటికి నేను పలానా ఇది అవ్వాలంటే మీరు అది అవ్వలేరు. మీ ధ్యాస దేని మీద ఉంది, ఆ ధ్యాసే మీ జీవితం. నేను చదువుకునే పలానా గవర్నమెంట్ జాబు అనే మీ ధ్యాస ఉందనుకో, మీకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది. నాకు పెళ్లి చేసుకోవాలి, పలానా ఎలా చేయాలని ఉందనుకో, మీ ధ్యాస పెళ్లి మీద ఉందనుకో పెళ్లి అవుతుంది. ఓకే. మీ ధ్యాస దేని మీద ఉంది? మీ ధ్యాస ఇల్లు కట్టాలని ఉందనుకో, ఆటోమేటిక్ ఇల్లు కడతారు. ఓకే. మీ ధ్యాస ఏదో ఒక వర్కర్లా వెళ్ళి ఏదో రోజు కూలికి పని చేయాలనుకో, మీరు వెళ్ళి పని చేసుకుంటారంటే ఒక కూలివాడిలాగా. ఓకే. మీ ధ్యాస దేని మీద ఉంది? మీ ధ్యాస ఎక్కడో ఒక దగ్గరికి వెళ్ళి పని చేయాలని ఉందా, మీరు అక్కడికి వెళ్ళి పని చేస్తారన్నమాట. మీ ధ్యాస మీ ప్రమేయం లేకుండా ఏది మీ దగ్గరికి రాదు. జాగ్రత్త.